మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ తలలో ఒకటే ఆలోచనలు అవి ఒక సినిమా లాగా నాన్ స్టాప్ గా నడుస్తున్నాయని? ఒక చిన్న సమస్యను పట్టుకొని దాని గురించి గంటలు గంటలు ఆలోచించి ఇంకా ఆ ప్రాబ్లం ని పెద్దదిగా చేసి భయపడిపోయి రాత్రులు నిద్ర పట్టకుండా అటు ఇటు తిరగటం, ఈ టెన్షన్ వల్ల మీలో ఉన్న శక్తి ఉత్సాహం మొత్తం ఆవిరైపోతున్నట్లు అనిపిస్తుందా? అందరికీ అలాగవుతుంది. అతిగా ఆలోచించడం అనేది ఓవర్ థింకింగ్ లేకపోతే ఇది ఒక జబ్బో కాదు, కానీ ఇది ఒక అలవాటు. ఒకసారి దీనికి అలవాటు పడితే దాని నుండి బయటపడటం చాలా కష్టం. ఈ రోజు ఈ వీడియోలో అతిగా ఆలోచించడం అనే ఈ అలవాటుని మనం ఎలా దూరం చేసుకోవచ్చో మాట్లాడుకుందాం. ఇది కేవలం 10 చిట్కాలు 10 ట్రిక్స్ గురించి కాదు, ఇది ఒక ప్రయాణం. మీ మనసుని మీరు ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా దాన్ని శాంతపరచాలో తెలుసుకునే ఒక ప్రయాణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు ఎలా ఉంటుందంటే ఒక గజిబిజి గదిలా ఉంటుంది. అనవసరమైన సామాను, పనికిరాని వస్తువులు, పాత జ్ఞాపకాలు, భయాలు అన్ని ఒక గదిలో పడేసినట్లు దేనిని ఎక్కడ పెట్టాలో తెలియక అన్నింటినీ ఒకేసారి చూసి భయపడిపోతూ ఉంటాం. అదే ఓవర్ థింకింగ్. ఉదాహరణకి మీ బాస్ మీకు ఒక మెయిల్ పంపించాడు, అందులో నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను ఉంది. అంతే, మనసులో ఒకటే ఆలోచన, ఏంటి నేనేం తప్పు చేశానా? నా ఉద్యోగం పోతుందా? ఇంకా నా ఇంటద్దె ఎలా కట్టాలి? అసలు నా జీవితంలో నేను దేనికి పనికిరానా అని చెప్పేసి ఓవర్ గా థింక్ చేస్తూ ఉంటుంది. మీ బాస్ మీతో ఏమన్నాడు? నేను మీతో మాట్లాడాలి అన్నాడు. అంతే, అది చిన్న విషయం, కానీ మన మనసు దాన్ని ఒక పెద్ద సైన్స్ ఫిక్షన్ కథలా మార్చేసిద్ది. మనం భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పు కాదు, కానీ ప్రతి ఆలోచనని ఒక పెద్ద పర్వతం లాగా ఊహించుకొని భయపడిపోవడం మంచిది కాదు. ఎందుకంటే మనం భయపడిన దానిలో 99% జరగదు. ఎన్నో భయాలు కేవలం ఊహాజనితం మాత్రమే. కాబట్టి ఎక్కువగా ఆలోచించి మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ చేసుకోమాకండి. అలా మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ చేసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా కోపం వచ్చేస్తుంది. సో కోపం వచ్చినప్పుడు ఒక విషయాన్ని మనం డీల్ చేసే విధానం మారిపోతుంది. అలా మారిపోయినప్పుడు మన జీవితంలో చాలా దారుణాలు జరుగుతాయి. కాబట్టి ఒక విషయం జరగక ముందే మీరు ఓవర్ గా ఊహించేసుకొని మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ చేసుకోమాకండి. ఎందుకంటే కన్ఫ్యూజన్ అవ్వటం లేకపోతే అవ్వకపోవటం అనేది రెండు మన చేతిలోనే ఉంటుంది. మన మనసు ఒక కారు అయితే స్టీరింగ్ మన చేతిలోనే ఉండాలి. కానీ ఓవర్ థింక్ చేసినప్పుడు ఆ స్టీరింగ్ ఎవరి చేతిలోనూ ఉంటుంది. మనం కారులోనే కూర్చొని కేవలం భయపడుతూ ఉంటాం. ఒక నిజం చెప్పనా, ప్రపంచంలో ఏది మన చేతిలో లేకపోయినా మన ఆలోచనలు మాత్రం మన చేతుల్లోనే ఉంటాయి. కాకపోతే ఈ విషయం చెప్తే నేను చెప్పింది మీకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ ఒక చిన్న పని చేసి చూడండి. రోజుకి ఒకసారి ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ మనసులో ఏం జరుగుతుందో గమనించండి. ఏ ఆలోచనలు వస్తుందో దాన్ని చూడకండి, కానీ దానితో పాటు ప్రయాణించకండి. అది ఒక రైలు అయితే మీరు కేవలం ఆ రైల్లో ప్రయాణిస్తున్న వారిని చూసేవారు, మీరు ఆ రైలులో కూర్చునేవారు కాదు. మీరు ఎంత ఓవర్ థింకింగ్ చేసినా రేపు మీరు చెల్లించాల్సిన బిల్లు రేపే చెల్లించాలి. మొన్నటి పాత గొడవ మొన్నటి గొడవే, అది మీరు ఆలోచించినంత మాత్రాన మారదు. మారని దాని గురించి ఆలోచించి మీ ప్రస్తుత జీవితాన్ని ఎందుకు కోల్పోవాలి? నిజ జీవితంలో ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ కోసం చాలా టెన్షన్ పడ్డాను. నిద్ర లేదు, తిండి లేదు. ఆ ప్రాజెక్ట్ గురించి నా ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు అంతగా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అవుతే అవుతుంది, లేకపోతే లేదు. నువ్వు చేయాల్సిన కష్టం నువ్వు చెయ్యి, మిగతాది వదిలే అన్నారు. ఆ మాట విన్నప్పుడు నాకు నవ్వొచ్చింది. నిజమే కదా, మనం కష్టపడాలి, కానీ దాని ఫలితం గురించి ఓవర్ థింక్ చేయకూడదు. నా చిన్నప్పుడు మా నాన్న చెప్పేవారు, నువ్వు పరీక్షలు బాగా రాయడానికి చదువు, కానీ ఫలితం గురించి దేవుడికి వదిలేయి అని. ఆ మాటలు నిజమే కదా. సో దీన్ని బట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, భయాలు, ఊహలు వాటన్నిటి నుంచి మీరు ముందు బయటపడండి. మీరు కేవలం పని చేయడం గురించి మాత్రమే ఆలోచించండి. మన జీవితంలో మనల్ని ఎక్కువగా భయపెట్టేది మన భయాలు కాదు, మన ఊహలు. మనిషి జీవితంలో ఎక్కువ బాధపడేది జరగబోయే దాని గురించి ఆలోచించే ఎక్కువ బాధపడతాడు. ఈ రోజు నుంచి ఒక కొత్త అలవాటు పెట్టుకుందాం. ఏది మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపజేస్తుందో దాన్ని ఒక కాగితం మీద రాయండి. నేను ఈ రోజు ఉద్యోగం గురించి టెన్షన్ పడుతున్నాను. నేను కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ లో లాభం వస్తుందో లేకపోతే బిజినెస్ లో నేను భారీగా నష్టపోతానో, ఇలాంటివన్నమాట. మీరు వాటిని రాయటం మొదలు పెడితే అవి ఎంత చిన్నవో మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, మనలో ఎంత మందికి గంటలు గంటలు టీవీ చూసేంత ఓపిక ఉంది, కానీ అనవసరమైన ఆలోచనలకి గంటలు రోజులు గడిపేస్తాం. ఇది ఒక వ్యసనం లాంటిది. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, మనకి ఏదైనా చెడుగు జరిగితే దాన్ని ముందుగానే ఊహించుకొని సిద్ధంగా ఉండాలి కదా అని చెప్పేసి. అది తెలివైన పనిలో అనిపించవచ్చు, కానీ దాని వల్ల మనం భయపడుతూనే ఉంటాం. ఏదైనా జరిగితే దాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం, అంతేకాని ఊహలతో యుద్ధం చేయడం వద్దు. మీరు బలంగా మారడానికి ఒక విషయం గుర్తుపెట్టుకోండి,
మీరు ఆలోచించకుండా ఉన్నప్పుడు మీరు ఎంతో ప్రశాంతంగా, ధైర్యంగా, ఇంకా తెలివిగా ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉండటానికి, ఓవర్ థింకింగ్ తగ్గించుకోవడానికి చిన్న చిన్న పనులు చేయండి. మీకు నచ్చిన పాటలు వినండి, వాకింగ్ కి వెళ్ళండి, మీ ఫ్రెండ్స్ తో నవ్వుతూ మాట్లాడండి. అది చిన్నగా అనిపించవచ్చు, కానీ ఈ చిన్న పనులే మీకు చాలా ధైర్యాన్ని ఇస్తాయి. మీరు ఎప్పుడూ ఒంటరి కాదు. ఈ ప్రపంచంలో లక్షల మంది మీలాగే భయపడుతున్నారు. ఈ ఓవర్ థింకింగ్ అనేది ఒక సహజమైన అలవాటు. దీనిని మీరు ఒక్క రోజులో మార్చలేరు, కానీ చిన్న చిన్నగా మీరు ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, మీరు పడిన బాధకి, మీ కన్నీళ్ళకి విలువ ఉంది, కానీ అది జీవితాన్ని మార్చదు. జీవితాన్ని మార్చేది మీ ఆలోచనలు. ధైర్యంగా ముందుకు వెళ్ళటం, ప్రశాంతంగా జీవించడం, కేవలం ఇవే. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. దానిని మీరు ఎలా ఉపయోగించుకుంటారో మీరే నిర్ణయించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.